ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి. ఐఏఎస్ అధికారి ఆర్జ శ్రీకాంత్కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ కుంభకోణంతో తనకు సంబంధం లేదని సిమెన్స్ కంపెనీ అంటోంది. 240 కోట్లు ప్రభుత్వ సొమ్ము షెల్ కంపెనీలకు రూటింగ్ జరిగినట్టుగా ఏపీ సిఐడి చెబుతోంది. ఈ కుంభకోణంపై గతంలోనే విజిల్ బ్లోయర్ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. జీఎస్టీ అధికారుల దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ బయటపడింది. జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సమన్వయంతో సిఐడి కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో త్వరలో మరికొందరికి నోటీసులు, ఇంకొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి. ఐఏఎస్ అధికారి ఆర్జ శ్రీకాంత్కు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ కుంభకోణంలో తనకు సంబంధం లేదని సిమెన్స్ కంపెనీ అంటోంది. 240 కోట్లు ప్రభుత్వ సొమ్ము షెల్ కంపెనీలకు రూటింగ్ జరిగినట్టుగా ఏపీ సిఐడి చెబుతోంది. ఈ కుంభకోణంపై గతంలోనే విజిల్ బ్లోయర్ ఏసీబీకి ఫిర్యాదు చేస్తుంది. జీఎస్టీ అధికారుల దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ బయటపడింది. జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సమన్వయంతో సిఐడి కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో త్వరలో మరికొందరికి నోటీసులు, ఇంకొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి అధికారులు ఇంకా ఏం చెప్తున్నారు? సతీష్, ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి సిఐడి అధికారులు ఆ దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. కొంతమంది అధికారులకి నోటీసులు ఇవ్వడమే కాకుండా మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో 236 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగినా కానీ మరికొంతమందికి నోటీసులు ఇచ్చి వాటిని విచారించాలనేది కూడా వాళ్ళ పేరు తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే సిఐడి అధికారులు దూకుడుగా వ్యవహరించి రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతంగా చేయాలని నిశ్చయించినట్టు సమాచారం ఉండడం జరిగింది. అయితే చూస్తే కనుక మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆర్జ శ్రీకాంత్ అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఐటీ శాఖ మినిస్టర్ గా చేసినటువంటి లోకేష్ పై కూడా దీని ప్రభావం కనపడే అవకాశం కూడా కనపడుతుంది. ఇంకో విధంగా చూస్తే కనుక లేని కాలేజీలకు ఉన్నట్లు కొటేషన్లు ఇచ్చి అనేక కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించినట్టు ప్రధాన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు వేగవంతం అయ్యే కొంది అరెస్టులు కూడా జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.